హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా మినీ గార్డెన్‌లోకి వచ్చాననమాట. సో, పప్పులోకి ఏదైనా ఆకుకూర యాడ్ చేద్దామని చెప్పి వచ్చాను. సో, అండ్ ప్రజెంట్ హార్వెస్టింగ్‌కి తోటకూర అండ్ చుక్కకూర అండ్ గోంగూర ఉన్నాయన్నమాట. ఈ 3 ఆకుకూరలైతే ఉన్నాయి. పాలకూర అయితే ఇంకా రెడీగా లేదనమాట. అండ్ చుక్కకూర అంటే పుల్లబచ్చలని కూడా అంటారు. సో, ఈ తోటకూర కొంచెం అన్‌హెల్తీగా ఉందనమాట. అన్‌హెల్తీగా అంటే గ్రోత్ అవ్వట్లేదు. ఏమవుతుందంటే రెయిన్స్ వస్తున్నాయి. నేను గింజలేసి అవి జర్మినేట్ అయిన తర్వాత రెయిన్స్ వస్తున్నాయి. సో, గ్రోత్ ఆగిపోతుందనమాట. మంచిగా గ్రోత్ అవ్వట్లేదు. నేనిప్పుడు 2, 3 టైమ్స్ అబ్జర్వ్ చేశాను సేమ్ సినారియో. ఒక్క తోటకూరకనే కాదు వేరే మొక్కలకు కూడా అలాగే జరుగుతుంది. రెయిన్ వస్తే ఆగిపోతున్నాయి. మేబీ క్లైమేట్ చేంజెస్ వల్లనో ఏమో అర్థం కాలేదు. అండ్ అదే రెయిన్ వల్ల ఆగిపోయింది గ్రోత్ అంటే ఒక రెడ్ కలర్ బగ్స్ వచ్చినాయి. మొత్తం ఆకులంతా జల్లెడలాగా తినేస్తున్నాయన్నమాట. ఆకులకి జల్లెడలు పెట్టినట్టు. ఇంకా బీరకాయ మొక్కలు పెట్టాను కొత్తగా. అవైతే మొత్తం తినేసినాయి. మొత్తం ఒక 5, 6 పెట్టాను విత్తనాలు. మొత్తం కంటికి కూడా కనిపియకుండా తినేసినాయి అన్నమాట. మొత్తం జల్లెడలాగా చేసేసినాయి. అండ్ మన తోటకూర అయితే హార్వెస్ట్ చేశాను. అండ్ ఇది చుక్కకూర. చుక్కకూర తింటే మంచిదనమాట. చుక్కకూరనే కాదు ఏ గ్రీన్ వెజిటబుల్స్ కానీ, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ కానీ హెల్త్‌కి చాలా అంటే చాలా మంచిది. సో, తోటకూర అయితే పప్పులోకి యాడ్ చేద్దాం. అండ్ ఇది ఏదన్నా కర్రీ చేద్దామని చెప్పి. అండ్ చుక్కకూర మనం కట్ చేస్తే మళ్ళీ గ్రోత్ అవుతదనమాట. పాలకూర ఎలా గ్రోత్ అవుతదో చుక్కకూర కూడా అలాగే గ్రోత్ అవుతుందనమాట. సో, అందుకనే గ్రో చేస్తున్నాం. అండ్ గోంగూర కూడా ఏజ్ లేదు దానికి. ఎక్కువ డేస్ అయితే లేదు. బట్ ఏమవుతుందంటే పెరగకుండా పూలు పూసేసి కాయలొచ్చేస్తున్నాయన్నమాట. సో, అందుకని మొత్తం తీసేసాను. కొత్తిమీర కూడా గ్రోత్ బ్యాక్ వెళ్ళిపోయిందనమాట. సో, గోంగూర అయితే ఫ్రాన్స్ తీసుకున్నాము. గోంగూర రొయ్యలు చేసుకున్నామనమాట. ఆ రొయ్యల వీడియో కూడా నెక్స్ట్ దానిలో పెడతాను. అండ్ కొత్తిమీర పాట్‌లో ఏసాను. అది మంచిగా జర్మినేట్ అవ్వలేదనమాట. అందుకని మళ్ళీ తీసుకొచ్చి సాయిల్‌లో ఏస్తే ఇలా వచ్చింది. అక్కడక్కడ కొన్ని ఉన్నవి మొలిచినాయనమాట. సో, ఒక 5 రూపీస్ కట్ అయితే వచ్చింది నాకు. స్మెల్ అయితే చాలా బాగుంది. నాటు కొత్తిమీర చాలా అంటే చాలా స్ట్రాంగ్ అరోమా ఉంది. బాగుందనమాట. అండ్ కొన్ని లేట్‌గా మొలిచి గ్రోత్ ఆగిపోయిందన్నాను కదా! వాటికి ఏంటంటే పువ్వులు పూసేసి ధనియాలు కూడా వచ్చేసినాయి. భలే ఉన్నాయి. చిన్ని పువ్వులు ఎంత క్యూట్‌గా ఉన్నాయో కదా! నా వీడియో ఇప్పటివరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.